హాయ్ అండి. బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది కదా! ఇలాంటి టైంలో ఏమైనా స్పైసీగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో, అందుకే ఈరోజు మా పిల్లలకి అయితే స్నాక్స్‌గా చికెన్ పకోడీ వేస్తున్నానండి. నేను ఇలాగా చికెన్ పకోడీ ఎలా వేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. దానిలోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, గరం మసాలా, చికెన్ మసాలా ఉంటే అది కూడా వేసుకోండి. కొంచెం పెప్పర్ కూడా వేసుకోండి. నేను పెప్పర్ వేయడం మర్చిపోయాను. 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ బాగుంటుంది. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి నా దగ్గర, అవి కూడా కొంచెం వేసాను. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు కూడా వేసుకొని 1 ఎగ్ వేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అలాగే మీకు టైం ఉంటే కనుక ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం లేకుంటే ఆయిల్ వేడయ్యేలోపు ఒక 10 మినిట్స్ అన్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీనిలో అయితే ఎటువంటి ఫుడ్ కలర్స్ వేయలేదండి. ఇలా పకోడీ వేసుకోవడానికి ఆయిల్ ఇది ఒకసారికి వాడాలండి. నెక్స్ట్ మనం వేరే వంటల్లోకి దేనికి వాడటానికి అవ్వదనమాట. అందుకు కొంచెమే ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎగ్ వేస్తున్నాం కదా, అంతా స్మెల్ వచ్చేస్తుందండి. ఇంకా వేరే వంటల్లోకి వేటిలోకి మనం వాడలేము. అలాగే ఈ చికెన్ పకోడీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.